సో మీరు ఇందాక చెప్పినట్టు సార్ 80% లివర్ డ్యామేజ్ అయ్యే వరకు కూడా మనం దాన్ని కనుక్కోలేము అని చెప్పి అన్నారు కదా. అసలు జనరల్గా అంటే మన 80% పాడయ్యే వరకు తెలియదు అంటే చాలా ప్రమాదకరం కాబట్టి ఎలాంటి అవగాహన ఉంటే మనం ముందుగా తెలుసుకోవచ్చు? అవగాహన అంటే ఏం లేదండి, చిన్నపిల్లలది పక్కకు పెట్టేస్తే చిన్నపిల్లలది మనకు 1 year లోపు తెలిసిపోతుంది, దానికి చేస్తాం. కానీ ఫస్ట్ మనము ప్రికాషన్స్ తీసుకోవడం. ఆల్కహాల్ అనుకోండి, ఆల్కహాల్ మోతాదులో తీసుకోవడం, డైలీ తీసుకోకపోవడం, అండ్ మినిమం 3 months గ్యాప్ ఇవ్వడం. అంటే లివర్ సెల్స్ రీజనరేట్ కావడానికి 3 months సరిపోతుంది. మినిమం దట్ ఈస్ మినిమం 3 months గ్యాప్ ఇవ్వడం. నెక్స్ట్ మంత్లీ 1 or 2 తప్ప అంతకు మించి తీసుకోకపోవడం. తీసుకున్నప్పుడు కూడా ఒక మోతాదులో తీసుకోవడం. ఇది ఫస్ట్ మన చేతిలో ఉంది. ఇంకా ఖచ్చితంగా స్క్రీనింగ్. ఇప్పుడు అందరికీ పుట్టిన వాళ్ళకి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ జరుగుతున్నాయి, బట్ స్టిల్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవడము అండ్ ఫ్రీక్వెంట్గా బీసీ టెస్టింగ్ చేసుకోవడం హెపటైటిస్కి సంబంధించి. ఇవి కాకుండా లావుగా ఉండకుండా ఐడియల్ బిఎంఐ, ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ని మెయింటైన్ చేయడం. దాని తర్వాత ఒకవేళ డయాబెటీస్ ఉంటే మెటబాలిక్ సిండ్రోమ్లోకి వెళ్ళకుండా, అంటే ప్రాపర్ కంట్రోల్లో, అంటే డైట్, ఎక్సర్సైజ్ అండ్ మెడికేషన్, ఈ మూడింటిని కరెక్ట్ బ్యాలెన్స్గా చేసి ఆ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ ఏదైతే HbA1c అనేది ఉంటుందో దాన్ని కరెక్ట్ 6.5 కంటే కింద పెట్టుకుంటే 90% మన చేతుల్లోనే ఉంది. ఇంకా తప్పకుండా ఏదో క్యాన్సర్ రావడం, ఇంకేదో రావడం వల్ల లివర్ చెడిపోయి సరే, దట్స్ ఓకే, అది మన చేతుల్లో లేదు. బట్ 95% మన చేతుల్లో. ఓకే. సో ఇందాక మీరు అన్నట్టు సార్, ఆల్కహాల్ మెయిన్ రీజన్ అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇది లివర్ డ్యామేజ్కి మెయిన్ రీజన్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అంటే మీరు అన్నట్టు మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ అవ్వదు అని అనుకోవచ్చా? అమ్మో, నువ్వు కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగినావు. నేను తాగు అని చెప్పట్లేదు, దయచేసి తాగమని కాదు నా ఉద్దేశము. ఒకటి, చెడు ఎప్పుడైనా చెడే, ఎవరు చెప్పినా చెడే, ఎవరు చేసినా చెడే. సో తాగమని నేను చెప్పట్లేదు. ఒకవేళ తాగే వాళ్ళు ఉంటే, తాగడం వాళ్ళకు కంపల్సరీ అయితే, వాళ్ళకు హ్యాబిట్ అయితే దాన్ని మోతాదులో పెట్టుకోమని చెప్తున్నా, ఫ్రీక్వెన్సీని తగ్గించు. ఓకే. సో అట్లా తాగొచ్చని కాదు. ఓకే.